నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం మొదలైంది. నామినేషన్లతో పాటుగా ఆశ్చర్యంగా జుగుప్సకరంగా వేలం పాటలు మొదలైనవి. సర్పంచ్గా పోటీ చేయాలి గ్రామానికంటే, అది ఏకగ్రీవం కావాలంటే మా ఊరికి ఇంత ఇవ్వండి, అది గుడికో బడికో శ్మశానానికో లేకపోతే డీజేలకో ప్రజలు డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఊర్లో పెద్దలు కూడా ఎన్నికల పేరుతో డబ్బు ఊర్లో ఇబ్బడిమబ్బడిగా ఖర్చు పెట్టి తాగబోయించే కంటే ఇలా ఒక నిర్మాణాత్మకమైన పనికి చేస్తే మంచిదన్న సలహాలు ఇస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. బెదిరింపుల వల్ల కానీ లేదు ప్రలోభాల వల్ల కానీ వేలంపాట్ల వల్ల కానీ ఎక్కడన్నా ఏకగ్రీవం అయితే దాన్ని డిక్లేర్ చేయరు. దాన్ని అధ్యయన కమిటీ అధ్యయనం చేసిన తర్వాత అలాంటివి ఏవి లేవు అన్న సందర్భంలో మాత్రమే ఏకగ్రీవంగా అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. ఈ అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టడం, ఎందుకు ఏకగ్రీవాలు కరెక్ట్ కాదని దాని మీద ఇవాళ ప్రత్యేకమైన చర్చను చేపట్టడం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో శంకరవళ్ళ రవినాయక్ గారు కూడా బీజేపీ నాయకులు శంకరవళ్ళ రవికుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్తే. నమస్తే రెహమాన్ గారు, మనకి కొన్ని దేశాల్లో ఇది దాదాపు అధికారికం, పదవులకి డబ్బులు వేలంపాడుకొని. కానీ ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, నిజంగా ప్రజాస్వామ్యం వేళ్ళూను కొన్న దేశం అని చెప్పుకున్నట్టు మన దేశంలో ప్రజలంతా కలిసి ఒక మాట మీదకి వచ్చి ఊర్లో ఫలానా వ్యక్తిని పెట్టుకుంటే బాగుంటుందని అందరూ అంగీకారానికి వచ్చి ఏకగ్రీవం చేసుకుంటే ఒక పద్ధతి. కానీ అలా కాకుండా వేలంపాట పెట్టుకొని ఊర్లో ఒక 60 లక్షలు ఇస్తాం, లేదా 50 లక్షలు ఇస్తాం, లేదా ₹1 కోటి ఇస్తాం, ఆ డబ్బు తీసుకొని ఏకగ్రీవం చేయండి అంటే ఒక రకంగా వినటానికి అది బాగానే ఉంది, ఊర్లో తాగబోయించకుండా గొడవలు లేకుండా ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ నిజంగా జెన్యూన్గా ఊరి కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ప్రతిబంధకం కాదా? అవతల వాళ్ళు 50 లక్షలు ఇస్తుంటే నువ్వు పోటీ చేస్తే ఆ డబ్బులు ఊరికి రావు అని ఊరిలో అతని శత్రువులాగా చూసే అవకాశం ఉండదా? అసలు ఈ ఆలోచన మంచిదా? ఎందుకు ప్రజలు దీనివైపు మొగ్గుతున్నారు? కటర్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు, HMTV ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నిజానికి స్వతంత్రం వచ్చినటువంటి కొత్తలో కానివ్వండి, లేకపోతే చాలా కాలం పాటు గ్రామాల్లో ఒక స్వచ్ఛత, రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ పదవులు ఉండేటివి. సర్పంచ్ అంటే కాస్త గ్రామంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, ప్రజల నోట్లో ఒక నాలుకగా ఉండేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యలు ఏమున్నా వాటి పరిష్కారం కోసం చొరవ చూపేటువంటి ఒక సాదా సీదా వ్యక్తి. ఒక పేద మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి రాజకీయాలకు లేకపోతే ప్రజలకు సమయం వెచ్చించగలిగి ప్రజల వైపు నడిచేవాళ్ళు, ప్రజల్ని వెంట తీసుకొని వెళ్ళి తమ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలను కానివ్వండి, లేకపోతే ఆ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కాస్త అందరి దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక చదువుకున్న ప్రతినిధిని ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకునేవాళ్ళు. చాలా గ్రామాలలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏకగ్రీవంగా సర్పంచులు ఉన్న వాళ్ళు కూడా మనం గతంలో మన బాల్యంలో చూసాం కటారి గారు. నిజానికి అంత కేపబుల్ కూడా వాళ్ళు, ఒక నిబద్ధత, నిజాయితీ, వాళ్ళని వేలెత్తి చూపడానికి కూడా ఎవరికి సాహసం ఉండేది కాదు. కాలక్రమేణా రోజులు మారిన కొద్దీ కొంత పెత్తందారులు, యాంటీ పీపుల్స్, అట్లానే మరికొంత రియల్ ఎస్టేట్, ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్లలో డబ్బులు సంపాదించిన వాళ్ళు, అంతకుముందు మద్యం దుకాణాల పైన డబ్బులు సంపాదించిన వాళ్ళు తమ రాజకీయంగా అరగటం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి ముందు సర్పంచే అనుకొని క్రమంగా సర్పంచులు పోటీ చేయడం, గ్రామాల పైన తాము గ్రిప్పు సంపాదించి రాజకీయ రంగ ప్రవేశానికి ఇది తొలిమెట్టుగా ఎంచుకొని చాలా మంది కేవలం అంటే గ్రామాల పట్ల మమకారమో లేకపోతే ప్రజల పట్ల మమకారమో వీళ్ళకి లేదు. చాలా మందికి కేవలం ఆ పదవిని అలంకరించాలి, ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి, ఏదో రకంగా ఒక పలుకుబడిని కలిగి ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే చాలా మంది ఆ పదవి పట్ల మమకారాన్ని పెంచుకుంటున్నట్టుగా కనపడుతుంది. నిజానికి ప్రజల పట్ల మమకారం ఉన్న వాళ్ళు, మనం అంటే మీ ఎక్స్పీరియన్స్ లో, నా ఎక్స్పీరియన్స్ లో చూసాం, గ్రామాల్ని గ్రామ సభల దగ్గర సమావేశపరిచి మనం డబ్బులు లేకుండా ఎన్నికలకు వెళ్దాం, మన ఓట్లు ఎందుకు అమ్ముకోవాలని
ప్రజల్ని కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారండి. అవును. ప్రజలు సామూహికంగా సమూహంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజలు మంచి వైపే నిలబడతారు. అవును. ప్రజలంతా సమావేశమై ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నటువంటి చరిత్ర ఇప్పటి వరకు లేదండి. ప్రజలు సామూహికంగా ఏ నిర్ణయం తీసుకున్నా మంచిని కాపాడడం కోసం, గ్రామాభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటారే తప్ప మా ఇంటింటికి ఇన్ని డబ్బులు పంచండి, మాకు అభివృద్ధి అక్కర్లేదు, లేకపోతే ఆ ఊర్లో ఒక పెద్ద అవినీతి పడు మాకు వచ్చి పడితే సరిపోతుందని అనుకోరండి. కానీ మనం అనుకుంటున్నట్టుగా ఏకగ్రీవాలు లేకపోతే ఆ ప్రాంతంలో ఆ గ్రామాలు చాలా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, రిమోట్ గ్రామాలు ఉన్నాయి, కనీస సౌకర్యాలకు నోచుకున్నటువంటి గ్రామాలు ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయండి. ఇప్పుడు మనం గద్వాల జిల్లా పెద్దదన్వాడ గ్రామాన్ని చూసాం. అక్కడ ప్రజలు రైతులంతా తిరుగుబాటు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ మా ఊర్లో వేయడానికి వీల్లేదన్నారు. ఆ గ్రామానికి 75 ఏళ్లుగా రోడ్ లేదండి. 2 సార్లు ఎన్నికలు బైకాట్ చేశారు రోడ్ ఏమని. అంటే అట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి గ్రామాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నిధులు ఏమైపోయాయి, ఎవరో ఒక నాయకుడు కాదు రెహమాన్ గారు, ఎవరో ఒక నాయకుడు ఆ ఊరికి నేను నా డబ్బులతో రోడ్డే ఇస్తా అంటాడు. అది ఈ ప్రజాస్వామ్యానికి మంచిదా? అంటే కొద్దిమంది డబ్బులు పెట్టగలిగిన వాళ్ళ నిజంగా రోడ్డు ఏంది, ఊరు మొత్తం అందరికి డాబాలు కట్టించగలిగిన డబ్బులు కూడా ఉన్నాయి జనం దగ్గర, కొంతమంది దగ్గర. అయితే ఇప్పుడు నిజానికి ఎవరైనా గ్రామానికి సేవ చేస్తే సర్పంచ్ ఇస్తేనే చేయాల్సిన అవసరం లేదండి. మామూలుగా కూడా అంటే మనం కొన్ని సందర్భాల్లో చూసినాం, పిల్లలకి కట్నాలు తీసుకోకుండా పెళ్లిళ్ళు నిరాడంబరంగా చేసి ఆ ఊరికి కావాల్సిన రోడ్ వేసినటువంటి ఒక వార్త కూడా మనం చదివినాం గతంలో. మొత్తం ఆ నిరాడంబరంగా పెళ్లి చేసి ఆ పెళ్లికాయ ఖర్చు గ్రామానికి ఖర్చు పెట్టినటువంటి దాతృత్వం ఉన్న వాళ్ళు, అలాగే తమకు వచ్చిన ఆస్తుల్లో కొంత వాటా గ్రామ పంచాయతీకి ఇచ్చిన వాళ్ళని మనం చూసాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇంకొకటి, సర్పంచులు అనగానే మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా మందికి బిల్లులు ఆగిపోయాయి, సర్పంచులు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కటారి గారు, సర్పంచుల విధులు కర్తవ్యాలలో బాధ్యతల్లో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలలో కాంట్రాక్ట్ చేయడం సర్పంచ్ డ్యూటీ కాదు, అసలే కాదు. అసలు ఈ దిశగా కాంట్రాక్టర్ అవతారం సర్పంచ్ ఎత్తాడంటేనే గ్రామం దివాలా తీస్తున్నారు. అసలు అంటే కాంట్రాక్ట్ పని కాంట్రాక్ట్లే చేయాలి, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాలి. అది కూడా ఒక డిమాండ్ సార్. కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడు సిట్టింగ్ సర్పంచ్లు నా బిల్లులు ఇస్తే అప్పుడు నేను ఏకగ్రీవాన్ని ఒప్పుకుంటాను అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంటే నిజానికి కటారి గారు ట్రాక్ తప్పింది గ్రామాల్లో వ్యవస్థ. సర్పంచ్ కి ఏం బాధ్యతలు ఉన్నాయి, ఏం విధులు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, ఆయన ఏ మేరకు గ్రామాలకు సంబంధించి అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం కావాలా, ఆయన నిజానికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంది, లేకపోతే ఆయనకి ఏం హక్కులు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఏ సర్పంచ్ అధ్యయనం చేయట్లేదు, ఏ అధికారులు వాళ్ళకి అవగాహన